నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2003 అక్టోబర్ 1వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద తిరుమలకు సమీపంలో అలిపిరి ఘాట్ రోడ్లో 17 క్లైమోర్ మైన్స్ ఎందుకు పెట్టారో తెలుసా మీకు? సో అప్పట్లో రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు నక్సలిజం మీద ఉక్కుపాదం మోపాడని, అదేవిధంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ ఏదైతే ఉందో దాన్ని కట్టుదిట్టం చేస్తూ ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో మరి నక్సలైట్లకు, అప్పటి మావోయిస్టులకు మరియు ఎర్ర చందనం స్మగ్లర్లకు ఏమి సంబంధం ఉందో కాసేపు పక్కన పెడితే ఆ దాడికి ప్రధాన కారణము అవేనని చాలామందికి తెలియదు. ముఖ్యంగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ మీద ఆయన కన్నెర్ర చేశాడని, ఇప్పుడున్నటువంటి చెక్ పోస్టులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో వాటిని అవన్నీ తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో. వాళ్ళను కట్టడి చేస్తూ ఉంటే స్మగ్లింగ్ కష్టమైపోతూ ఉందని చెప్పి, అదేవిధంగా అప్పట్లో ఇంకా నక్సలైట్లతో ఆయనకేం పర్సనల్ గొడవలు కాదు, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ వెరసి ఆయన కారు కింద 17 క్లైమోర్ మైన్లు పెడితే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీవారి ఆశీర్వాదాలతో మళ్ళీ ఆయన బయటపడము, మళ్ళా ముఖ్యమంత్రి అవ్వడము, ఇవన్నీ మనం చూసాము. ఎర్ర చందనం స్మగ్లర్లు ఎంత డేంజర్గా ఉంటారంటే అంత డేంజర్గా ఉంటారు. మరి అందులో ప్రధాన మాస్టర్ మైండ్ అయినటువంటి కల్లెం గంగిరెడ్డి అనుకుంటా ఆయన పేరు, గంగిరెడ్డి ఎవరితో కూడా తిరుగుతూ ఉంటాడంటే మిథున్ రెడ్డి గారితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో తిరుగుతూ ఉంటాడు. అతనే అప్పట్లో మాస్టర్ మైండ్ అన్నమాట. చంద్రబాబు నాయుడు గారి కారుకు కింద క్లైమోర్ మైన్స్ పెట్టడంలో నక్సలైట్లతో కలిసి అతను కూడా నక్సల్స్లో ఉండేవాడు. అందుకు కారణం వచ్చి ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్కి ఆయన ఆటంకంగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతోనే తరువాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడము, ఆ తర్వాత గంగిరెడ్డిని అందరూ మర్చిపోవడము, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పట్టుకోవడము, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు ఆయన రాజకీయాల్లో తిరగడం కూడా చూస్తూ ఉంటాము. రాజకీయాల్లో అంటే ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో ఎర్ర చందనం అనేది రాజకీయ నాయకులకు ఇంధనం లాంటిది. ముఖ్యంగా కడప జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఈ ఎర్ర చందనాన్ని ఎవరైనా, ఈ స్మగ్లింగ్ని ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నించినటువంటి ప్రతిసారి వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటనకు వెళ్ళి అక్కడ మంగళంలోని ఆ డిపో ఏదైతే ఉందో ఎర్ర చందనానికి సంబంధించినటువంటి డిపోలో ఆయన అక్కడ దొంగలను పరిశీలించి తర్వాత ప్రెస్ మీట్లో ఆయన 3 కింగ్ పిన్లను మేము గుర్తించాము, వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటాము, వాళ్ళ మీద కేసులు పెడతాము అని చెప్పి వెళ్ళడము, తర్వాత డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టబోతున్నాము, చెక్ పోస్టుల దగ్గర బందోబస్తు కఠినతరం చేయబోతున్నాము. దొంగ పట్టుకోవాలంటే కూడా ఆ స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడాలనేటువంటి వార్నింగ్ ఏదైతే ఇచ్చారో ఆ వార్నింగ్ ఇచ్చిన 2-3 రోజులకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 80 మంది మావోయిస్టులు అయితే భద్రతా దళాలు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను విచారిస్తే ఏమని తేలిందంటే ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని టార్గెట్ చేస్తే ఆల్రెడీ ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా అటవీ ప్రాంతాల్లో వాళ్ళ ఉనికి కోల్పోయారు. వాళ్ళు అక్కడ ఉనికి కోల్పోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళ ఆపరేషన్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్లు, వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని టార్గెట్ చేయాలనేటువంటి వాళ్ళ ప్లాన్ని ఈ భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఆ ప్లాన్ కూడా భగ్నం అవ్వడం జరిగింది. ఇవంతా ఇంటర్లింక్ చేసి చూస్తే ఆ హై ప్రొఫైల్ వ్యక్తి ఎవరు? నేనేం పవన్ కళ్యాణ్ గారని డైరెక్ట్గా అయితే చెప్పడం లేదు, కానీ మేబీ జగన్మోహన్ రెడ్డి గారే ఉండొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే ఉండొచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే ఉండొచ్చు, లేకపోతే నారా లోకేష్ గారే ఉండొచ్చు, లేకపోతే ఇతర మంత్రులు ఎవరైనా కూడా అయి ఉండవచ్చు. కానీ దాని తదనంతరము పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక అనుమానాస్పద వ్యక్తి ఆయన చుట్టుపక్కలే తిరిగాడని చెప్పి, విఐపి పాస్ కూడా కలిగి ఉన్నాడు అతనని చెప్పి, కేవలం 6 అడుగుల దూరంలోనే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన చుట్టూనే తిరిగాడని చెప్పి ఒక వార్త బయటికి రావడము, దాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కు సంబంధించినటువంటి సెక్యూరిటీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోనసీమ ఎస్పీకి రెఫర్ చేయడము, ఆ వ్యక్తి ఎవరో విచారణ చేయమని చెప్పి. విచారణ చేసే లోపే గుమ్మిడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి లేదు అతను జన సైనికుడే, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 3 సంవత్సరాల ముందే జనసేన పార్టీలో జాయిన్ అయిపోయాడు, 3
సంవత్సరాలుగా ఆయన అదేంటంటారు మెంబర్షిప్ ఏదో కలిగి ఉన్నాడు, క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకొని ఉన్నాడు, మాకు ఆ పార్టీకి సంబంధం లేదని చెప్పి వాళ్ళైతే కనుక ముందుగానే ట్విట్టర్ వేదికగా అదేదో ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో పాము ఏ విధంగా అయితే తన పిల్లలను తానే తినేస్తుందో అలాగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ అధినాయకత్వము వాళ్ళ కార్యకర్తలను కూడా ఆఖరికి వాళ్ళు మా కార్యకర్తలు కాదు అని చెప్పేటువంటి పరిస్థితికి దిగజారింది. ఆ వ్యక్తి ఇక్కడ వేస్తాను చూడండి, ఆ వ్యక్తి మొన్నటి వరకు 3 నెలల ముందు వరకు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళతో దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకే పనిచేసేవాడని చెప్పి స్వయాన నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు జన సైనికులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, అతను వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా పాల ప్యాకెట్ ఆయన ఉన్నాడు కదా వరప్రసాద్, ఆ పాల ప్యాకెట్ వరప్రసాద్ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడో ఆయనతో కూడా ఎక్కువగా తిరిగేవాడని కూడా ఇప్పుడైతే వార్తలు బయటకు వస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఫైట్ చేస్తూ ఉండేది సాధారణ రాజకీయ నాయకులతో కాదు, ఒక రాక్షస మూకతో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. సొంత మనుషులనే ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ టికెట్ కోసము సొంత మనుషులనే పైకి పంపించినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీతో, చరిత్ర కలిగినటువంటి నాయకులతో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రెడ్ శాండిల్కి సంబంధించి కడప మరియు చిత్తూరు జిల్లాల్లో, ఈ 2 జిల్లాల్లో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు చిత్తూరు జిల్లా తీసుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అయితే ఎవరైతే చేస్తారో, స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వృత్తి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అయితే వాళ్ళ ప్రవృత్తి రాజకీయాలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు. ఉదాహరణకు చిత్తూరు వైఎస్ఆర్సీపీ టికెట్లో పోటీ చేసినటువంటి విజయానందరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రెడ్ శాండిల్ స్మగ్లరే, ఆయన మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. అలాంటి స్మగ్లర్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటే, అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో టికెట్ ఇచ్చారంటే ఒకసారి ఊహించుకోవచ్చు రెడ్ శాండిల్ స్మగ్లింగ్కి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంది అనేది దాన్ని బట్టే బయటపడుతుంది. సో గత ప్రభుత్వంలో రెడ్ శాండిల్ స్మగ్లర్లు అందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళని, మిథున్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళని, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే రాజంపేటకు వచ్చినప్పుడు రెడ్ శాండిల్ డబ్బులు తీసుకొని పిఠాపురంకి వచ్చాడు మిథున్ రెడ్డి నన్ను ఓడించడానికి అని చెప్పి సాక్షాత్తు ఆయనే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు అటవీ భూములు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేసింది, జైల్లో కూడా పెట్టింది. ఆ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి, కూటమి ప్రభుత్వానికి గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేది ఎలాంటిదంటే తేనె తొట్టె లాంటిది. ఆ తేనె తొట్టెను పవన్ కళ్యాణ్ గారు గురి చూసి కొట్టేశాడు. ఇప్పుడు ఆ స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిల కొట్టుకుంటున్నారు. ఆయన తిరుపతికి వచ్చిపోయిన తర్వాత ఆ డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచడము, అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ, బార్డర్లలో ఉన్నటువంటి ఆ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేయడము, అదేవిధంగా శేషాచలం అడవుల నుంచి బయట రాకుండా ఆ చుట్టుపక్కల గస్తీ ఏర్పాటు చేయడము, ఇవన్నీ చేయడం వల్ల రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఏదైతే ఉందో అది ఆగిపోయిందని నేను చెప్పను, కానీ కష్టతరంగా అయిపోయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఆ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఎర్ర చందనం స్మగ్లింగే ఇంధనంగా రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద పగపట్టేశారు. సో ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పాడు, నేను హైదరాబాద్లో మా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు, నేను వెళ్ళేటువంటి కార్యక్రమాల్లో బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారు, గంజా బ్యాచ్ వస్తున్నారు, నా మీద పడి బ్లేడ్లతో దాడి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు, బీర్ బాటిళ్లతో దాడి చేశారని చెప్పిందనే ఆయన నోటితోనే చెప్పాడు. సో అప్పుడైతే కనుక కుదరలేదు, ఇప్పుడు అస్సలు కుదరదు అనుకోండి. కానీ ఏమంటారంటే కీడెంచి మేలెంచాలి అంటారు కదా, ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి కారు కిందనే బాంబులు పెట్టినటువంటి వీళ్ళు ఎంతటికైనా తెగిస్తారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదనుకోండి. సో ఇప్పుడు ఆయన గొడవ పడుతూ ఉండేది ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఏదైతే ఉందో అది, దానికి రాజకీయాలకు ఎలా చెప్పాలంటే ఆ 2 కవల పిల్లలు లాంటిది. సో ఆ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేది కనుక ఆగిపోతే రాయలసీమలో ఒక పార్టీ
నామ రూపాలు లేకుండా పోతుంది. ఆ పార్టీ ఏదో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఆ రెడ్ శాండిల్ స్మగ్లర్లే ఆ పార్టీకి తరపున పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడము, అదేవిధంగా అధినేత అక్కడ పర్యటనలకు వచ్చినప్పుడు డబ్బులు పెట్టి జన సమీకరణ చేయడము, ఎలక్షనీరింగ్, ముఖ్యంగా ఎలక్షనీరింగ్ చేయడంలో వాళ్ళ గ్యాంగులు ఏవైతే ఉన్నాయో అవి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి నేను ఇప్పుడు ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇంకా సెక్యూరిటీ పెంచుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హోంశాఖ ఏదైతే ఉందో ఇంకా కొంచెం భద్రతను కట్టుదిట్టం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ అని చెప్పి మావోయిస్టులనే లేకుండా ఏరివేస్తున్నటువంటి ఈ క్షణంలో వాళ్ళకు ఎన్డీఏ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఉంది. సో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలే కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వాళ్ళు టార్గెట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎన్డీఏ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు భద్రత కట్టుదిట్టం చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర హోంశాఖ కూడా ఉంది. సో మొత్తానికి డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఎప్పుడు ఆ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ గురికి వార్నింగ్ ఇచ్చినప్పటి నుంచి తర్వాత మావోయిస్టులు దొరకడము, తర్వాత రెక్కీ నిర్వహించారని నేను చెప్పను. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు పవన్ కళ్యాణ్ గారితో ఏం పని ఉంటుంది? అంత క్లోజ్గా మూవ్ అవ్వాల్సినటువంటి పని ఏముంటుంది? కాబట్టి ఏదో సంథింగ్ వాళ్ళు ఏదైనా ప్లాన్ చేశారని నేను చెప్పను కాదని చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీని అదే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అదే, వాళ్ళ చరిత్ర అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఎక్కడైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.